నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. హాయ్ అండి, ఈనాటి దిల్సే విత్ మీ అంజలిలో నా గెస్ట్ ఎవరు అంటే శృతి. పిలిచారు ఎవరైనా? చాలా మంది. అవునా? బాగా అనిపిస్తారు కదా. బాగా సింగర్ శృతి తన చక్కటి వాయిస్ తోటి ఎన్నో పాటలు పాడింది. మరి ఆ పాటలు ఏంటి అనేవి ఈరోజు మనం అక్కడక్కడ అట్లీస్ట్ టచ్ చేద్దాం. వెల్కమ్ టు మై షో శృతి. హాయ్ అంజలి. హాయ్. ముందుగా 8.5 million వచ్చిన సాంగ్తో మెయిన్ ట్రీ మొదలు పెడదామా? మంచి డివోషనల్ పాటతోనా? ఓకే. గరుడ గమన తవ చరణ కమలహి మిహ మనసిల సతు మమ నిత్యం. గరుడ గమన తవ చరణ కమల మిహ మనసిల సతు మమ నిత్యం. మనసిల సతు మమ నిత్యం. మమ తాపమ పాకురుదేవ మమ పాపమ పాకురుదేవ. మమ తాపమ పాకురుదేవ మమ పాపమ పాకురుదేవ. ఎక్సలెంట్. అసలు అన్ని మిలియన్స్ వ్యూస్ దీనికి రావడం అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అది 8.5 అసలు పెట్టిన ఒక నాకు తెలిసి 15 daysకే ఇట్ క్రాస్ 1 million వ్యూస్. ఆ తర్వాత అసలు అన్ని వ్యూస్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే జస్ట్ నార్మల్ క్యాజువల్గా స్టూడియోలో పాడేసాము. బట్ కానీ చాలా బాగా వచ్చాయి వ్యూస్ అవి కూడా. అవును. ఇంటర్వ్యూ లోపలికి డీప్గా వెళ్ళిపోయే ముందు ఒకసారి మీరు ఎక్కడ పుట్టారు, మీరు ఎంతమంది మొత్తం ఒకసారి చెప్పండి. మీ కుటుంబం? విజయవాడ మాది. ఒక్కతే అమ్మాయిని, ఎవరు లేరు, సిబ్లింగ్స్ లేరు. మోనార్కి. సంతోషంగా ఉందా? బాధపడి చాలా ఆనందంగా ఉన్నాను. ఇంకో 2-3 ఉంటే నా డ్రెస్ అన్ని షేర్ చేసుకోవాల్సి వచ్చేది. నా ఇష్టం లేదు నాకు. ఓకే. అమ్మ వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు? అమ్మ వాళ్ళు విజయవాడలో ఉంటారు. నేను ఇక్కడ ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తూ ఇక్కడే ఉన్నాను. అసలు చదివింది ఏంటి? తర్వాత చాలా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చేశాను. ఫస్ట్ చదివింది బీటెక్ బయోటెక్నాలజీ కేఎల్ యూనివర్సిటీలో. తర్వాత ఫ్యాషన్ డిజైనింగ్ చేసా. ఐఎన్ఐటీలో ఇంట్రెస్ట్ ఉండింది. బట్ మెయిన్గా హైదరాబాద్ ఏదో ఒక విధంగా రావాలి, ఎందుకంటే ఇక్కడ పాడాలి, ఇక్కడ ఉండాలి అంటే ఇక్కడ స్టే ఉండాలి. కాబట్టి ఫ్యాషన్ డిజైనింగ్ చూస్ చేసుకుని జాయిన్ అయ్యాను. అయ్యి స్టార్ట్ చేశాను. ఇంకా తర్వాత నెమ్మదిగా స్టూడియోస్కి వెళ్ళి ఆడిషన్స్ ఇచ్చి కొంతమందికి నచ్చి కొంతమందికి నచ్చక చాలా గోత్రు అయ్యి ఈరోజు ఇలా ఈ స్టేజ్కి వచ్చారు. అంటే నచ్చకంటే నచ్చకపోవడం కూడా ఉంటుందా? ఒక మంచి వాయిస్. ఆబ్వియస్లీ అండి. నేను కర్ణాటక సంగీతం నేర్చుకున్నా. చిన్నప్పటి నుంచి నాకు స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఇవ్వటం అలవాటు, అది కూడా క్లాసికల్. నాకేమైందంటే 5-5.5 శృతులు ఉంటాయి కదా, అందులో నేను 5-5.5 శృతిలో పాడటం నాకు అలవాటు. అంతకు మించి పాడేవాళ్ళం కాదు, ఎందుకంటే అవసరం ఉండేది కాదు. సో ఇక్కడికి వచ్చేసరికి ఎలా ఉంటుందంటే అన్ని డిఫరెంట్ ఆక్టేవ్స్లో డిఫరెంట్గా పాడాలి. అంటే అరవటం గట్టిగా. ఇప్పుడు 4 కోరస్ పాడుతుంటే జో ఫ్రోమే ఇలాంటివి ఉంటాయి కదా, అవి మేము అరవాల్సి వస్తుంది. అవి అందరికీ రాదు. ఆ పైన శృతులు అరవటం నాకు వచ్చేది కాదు. సో చాలా మందికి ఆడిషన్స్ ఇచ్చినప్పుడు నేను ఇలా బేస్ మనోహర టైప్ సాంగ్స్ ఇచ్చేదాన్ని ఎక్కువ. కొంతమంది అది ఇలా కాదమ్మా, మంచి గోవా టైప్లో నువ్వు పాడగలగాలి, అవి కూడా పాడగలగాలి అని చాలా మంది రిజెక్ట్ చేశారు. చాలా మంది వాయిస్ నచ్చేది కాదు, చాలా మంది డైరెక్టర్స్కి. అలా కాదమ్మా, కొంచెం వాయిస్ హై పాడగలగాలి అని చెప్పేవాళ్ళు. సో కానీ అలాంటి టైంలో ఇలా కాదు ఇలా పాడాలి అని చెప్పినప్పుడు అసలు ఇందులో గెట్టాన్ అవ్వగలనా అనిపించేదా? చాలా టఫ్ అండి ఇక్కడ. అంటే భయంకరమైన కాంపిటీషన్ ఉంది. అంటే ఎవరికి వాళ్ళు ఒక రేంజ్లో పాడేవాళ్ళే. ఇప్పుడు ఒక 5 సింగర్స్ తీసుకుంటే డిఫరెంట్ వర్సిటాలిటీ. వీళ్ళలాగా ఇంకొకళ్ళు పాడరు, వాళ్ళలాగా ఇంకొకళ్ళు పాడరు. అంతమంది ఉండేసరికి మన యూనిక్నెస్ మనం ప్రూవ్ చేసుకోవడానికి చాలా కష్టపడాలి కదా. చాలా. నేను ఫస్ట్ పాడింది అనూప్ సార్కి, అనూప్ రూబెన్స్ గారికి. అసలు అది ఊరికే పాడాను, అది కూడా అసలు ఫైనల్ అవుతుంది అనుకోలేదు. జస్ట్ ఒక లైన్ తానన్న క్లాసికల్ నేర్చుకున్నా కాబట్టి తానన్నో తన్నానన్న అంతే ఆ ఒక్క లైన్ పాడాను. అది ఉంచేసి పేరేశారు.
అంత హౌస్ స్వీట్ అనిపించింది నాకు. అలా ఎవరు చేస్తారా అని. పెద్ద పెద్ద పాటలు పాడితేనే పేర్లు రావట్లేదు సీడీల్లోనూ బయట ఆడియో లాంచ్లో. బట్ ఆ చిన్న లైన్కి ఆయన పేరు వేసి ఎంకరేజ్డ్ మీ అలాట్. ఐ సీరియస్లీ థ్యాంక్ అనూప్ రూబెన్స్ గారు ఫర్ దట్. ఇప్పుడు మీరు పాడిన తర్వాత నేను యాక్చువల్లీ ఆ సాంగ్ విన్నప్పుడు అనుకున్నాను నిజంగా ఈ వాయిస్ భలే టిపికల్గా ఉంది కదా, బాగుంది అని. అంటే ఇప్పుడు మిగతా సింగర్స్ తోటి మీరు మిగతా సింగర్స్ని చూసినప్పుడు మీలో యూనిక్ పాయింట్ ఏంటని మీరు అనుకుంటారు యాక్చువల్లీ? మిగిలిన సింగర్స్లోనా ఒక్కొక్కళ్ళది ఒక్కోటి అండి. ఇప్పుడు గీతక్క చూస్తే షీ హ్యాస్ ఎ డిఫరెంట్ టింజ్. ఒక మాస్ ఐటమ్ పాడాలి అంటే గీతక్క అన్నట్టే అనిపిస్తుంది. అలానే మెలడీస్ కూడా తను చాలా బాగా పాడుతుంది. బట్ ఒక మాస్ సాంగ్ డిఫరెంట్ టింజ్తో ఒక యాసతో పాడాలి అంటే గీతక్క. ఇంకా అలా డిఫరెంట్ చాలా ఉంది. మీలో మీకు అనిపించిన యూనిక్ పాయింట్ ఏంటి? నేను ఇంతవరకు నాకేం అనిపించలేదు. ఓకే. బట్ నేనైతే సిద్ శ్రీరామ్ ఐడియా ఉన్నాడు. అవును అవును. సిద్ శ్రీరామ్కి వీరాభిమాని అనమాట. ఓకే. సో తనని అడాప్ట్ చేసుకోవడం చాలా ట్రై చేస్తా. అంటే తన విని తనలాగా డిఫరెంట్గా ఉండడానికి. ఈ మధ్య వచ్చే మోస్ట్ ఆఫ్ ది హిట్ సాంగ్స్ అన్నీ ఆయనవే. అదే అన్నీ సిద్ శ్రీరామే. మొన్న కన్సర్ట్ జరిగితే కూడా వెళ్ళి మేము ఐ ఎంజాయ్డ్ లైవ్ పర్ఫార్మెన్స్. ఓకే. అంటే బేసిక్గా మీరు ఎంచుకున్న ఫీల్డ్, ఈ సింగింగ్ ఫీల్డ్ ఏదైతే ఉందో, మీరు ఇందాక చెప్పినట్టుగా చాలా టఫ్ కాంపిటీషన్. గల్లీకి 3-4 సింగర్స్ చెప్పిన వచ్చేస్తున్నారు. అది కూడా ఏంటంటే దీన్ని ప్రొఫెషన్గా దీని మీదే లైవ్లీహుడ్ డిపెండ్ అయి ఉంటే గనక సర్వైవల్ అవ్వగలరా? సర్వైవ్ అవ్వచ్చండి. అది కమ్యూనికేషన్ని బట్టి ఉంటుంది. మీరు ఈవెంట్ మేనేజర్స్తో కానీ అంటే ఓన్లీ సింగింగ్ నేను ఓన్లీ రికార్డింగ్స్ పాడతాను అనుకుంటే అవ్వదు. ఎందుకంటే రికార్డింగ్స్ డిఫరెంట్. అది మనం పాటలు హిట్ అయితే పర్వాలేదు, ఫ్లాప్ అయితే దానివల్ల ఏం యూజ్ ఉండదు. సో అందుకని ఒక యాడ్ అవుతుంది, ఒక ఆల్బమ్ యాడ్ అవుతుంది అంతే మనకి. అలా కాకుండా బయట షోస్ చేయడం కానీ అండ్ యూట్యూబ్ ఛానల్స్, ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్కి దే నీడ్ స్టఫ్. అంటే డివోషనల్ కానీ నార్మల్గా శ్లోకాలు స్తోత్రాలు ఇలాంటివన్నీ వాళ్ళకి చాలామంది యూట్యూబ్ ఛానల్స్లో ఇప్పుడు పెడుతున్నారు. సో అలాంటి వాటిని పాడి మనంతటి మనమే కంపోజ్ చేసుకుని నేను ఈజీగా ఒక 100 to 150 సాంగ్స్ కంపోజ్ చేసి ఉంటా. అది శ్లోకాలు స్తోత్రాలు ఓన్లీ. ఓకే. సో అలా కంపోజ్ చేసుకుని అవి కూడా రెవెన్యూ. అది దానివల్ల మనకి యూజ్ ఏంటంటే మనం రెగ్యులర్గా పాడుకునే రికార్డింగ్స్కి అవి హెల్ప్ అవుతాయి. రోజు పాడుతున్నాం అనుకోండి, వాయిస్కి ఎక్సర్సైజ్, మనకి రెవెన్యూను వస్తుంది అండ్ ఇందులో కూడా పనికి వస్తుంది. మనం అది యూజ్ చేసుకుని ఇంకా మంచిగా రికార్డింగ్లో పర్ఫామ్ చేయొచ్చు. అంటే ఎవ్రీడే హంటింగే ఒక్క మాటలో చెప్పాలంటే కదా, ఎవ్రీడే. కానీ ఎంతకాలం ఇలా నడుస్తుంది అనుకుంటున్నారు? అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే దీని మీదే డిపెండ్. మంచి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంది, తర్వాత ఫ్యాషన్ డిజైనింగ్ కూడా చేశారు. అది కూడా కాదనుకుని ఈ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఇంకొంచెం ముందుకు ఆలోచించి, ఇప్పుడు మీ ఏజ్ వాళ్ళు ఒక 1 year వరకు ఆలోచించగలుగుతారేమో. కొంచెం సీనియారిటీ అంటే మీకన్నా ఒక 10 ఏళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, లేదా 8 to 10 years పెద్దవాళ్ళు ఉంటే వాట్ నెక్స్ట్? సరే ఇప్పుడంటే నడుస్తుంది ఇలాగా, ఎంతకాలం నడుస్తుంది? దీని నెక్స్ట్ లెవెల్ ఏంటి అని అంటే ఏం చెప్తారు? దీని నెక్స్ట్ లెవెల్ అంటే మోస్ట్లీ 30s 35s దాకా ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాత ఇఫ్ యు ఆర్ అన్ ఎస్పీబీ ఆర్ ఇఫ్ యు ఆర్ అనదర్ చిత్ర గారు, అది వర్క్ అవుతుంది. కానీ ఈ కాలంలో అలా వర్క్ అయ్యే స్కోప్ ఉందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. బికాస్ మీరు అన్నట్టు గల్లీకి ఒక సింగర్ ఉన్నారు. ఇప్పుడు ఎలా ఉందంటే శృతి అవైలబుల్ ఉందా లేదా వేరే వాళ్ళ చేత పాడించేద్దాం అంతే. అంతేగాని నాకు శృతి రంజనియే కావాలి, శృతి రంజని చేతే పాడిస్తా అనుకునే వాళ్ళు ఎవరు లేరు. సో అలా మనం అనిపించుకోవాలి అంటే దానికి చాలా హార్డ్ వర్క్ ఉండాలి అండ్ ఒక యూనిక్నెస్ ఉండాలి. ఆ రెండు ఉంటే మేబీ ఫ్లరిష్ అవ్వచ్చు ఫ్యూచర్లో. అంటే ఇంతకుముందు జానకి గారు, సుశీల గారు, చిత్ర గారు, లేదంటే వాళ్ళకన్నా ముందున్న సీనియర్స్ ఎవరైతే సింగర్స్ ఉన్నారో అంత స్టెబిలిటీ, అంటే అన్నేళ్ల పాటు సస్టైన్ అయ్యారు వాళ్ళు ఇప్పటికీ కూడా. అంటే 20-30 సంవత్సరాలు కంటిన్యూస్గా ఉన్నారు ఫీల్డ్లో. ఇప్పుడున్న సింగర్స్కి అవకాశం ఉందంటారా అసలు? న్యూ వాటర్, కొత్త నీరు వస్తూనే ఉంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో అలా స్టేబుల్ అయ్యే అవకాశం ఉందా?
ఉండొచ్చు అంటే వాళ్ళకి అది చెల్లిందండి. అప్పుడు ఇంకెవరు లేరు లేరు. ఇంకెవరు లేరు పాడటానికి కూడా. ఇప్పుడు ఒక సినిమాలో పాట అంటే జానకి గారు లేకపోతే సుశీల గారు వీళ్ళే పాడాలి, లేకపోతే అంతకన్నా లీల గారు వీళ్ళే పాడాలి, ఇంకెవరు లేరు. కానీ ఇప్పుడు అలా కాదు, చాలా మంది అండ్ ఈక్వల్లీ టాలెంటెడ్. మళ్ళీ ఇక్కడ పోనీ హైదరాబాద్ ఒక్కటే తీసుకుంటే ఇంతమంది ఉన్నారు. ఇక్కడ హైదరాబాద్, చెన్నై, మళ్ళీ సౌత్లో చెన్నైలో ప్రతి గల్లీకి ఒకళ్ళు క్లాసికల్ నేర్చుకుంటారు. వాళ్ళు ఇంకా వాళ్ళ పర్ఫార్మెన్స్ వేరుగా ఉంటుంది. సో అంతమంది ఉండేసరికి ఇప్పుడు అలా అంత దాని మీద రిలై అయిపోయేంత ఉంది అని నేనైతే అనుకోవట్లేదు.